అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫస్ట్. సార్. సో అంటే వ్యాలంటైన్స్ డే రోజు వీళ్ళ స్టోరీనా అని చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. కానీ నేను ఇంతవరకు మీ ఇంటర్వ్యూలు, మీ ప్రీవియస్‌గా మీరు మాట్లాడిన మాటలన్నీ చూసాక ఇది చెప్పడమే కరెక్ట్ ఏమో అనిపించింది నాకు. మేబీ ప్రేక్షకులు నన్ను కూడా తిడతారేమో. బట్ మీరు ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి ఇప్పుడు ప్రేక్షకుల్ని. ఈ వయసులో అని మళ్ళా అందరూ అడుగుతుంటారు. ఈ వయసులో ఈ ప్రేమ అని. మీ గతం అందరికీ తెలుసు. సో ప్రేమ ఇప్పుడు మీ మధ్య చిగురించింది ప్రేమే గదా! అంటే ఒక రకంగా చెప్పంటే ఇప్పుడు రామాయణం అంత ఫేమస్ మీ ప్రేమాయణం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా చెప్పంటే దేశాలు కూడా దాటేసింది. రాష్ట్రాలు కూడా దాటింది మీ ప్రేమ కథ. సో తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ మీరు తెలుసు ఇప్పుడు. సో అసలు ఎలా మొదలైంది? ఆ ప్రేమ కథ ప్రేమ ఎలా చిగురించింది కావాలి నాకు. ముందు వ్యాలంటైన్స్ డే అని పేరు ఎత్తారు కాబట్టి ఎస్ సార్. దీని మీద చాలా అపోహలు రకరకాలుగా ఉంటారు. ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఈ డేని. అవును. ఈ డే చేసుకోవటం ఏంటి అనుకునే వాళ్ళు ఉంటారు. అసలు దాని పూర్వపరాలకు వెళ్తే రోమ్ నగరంలో బిఫోర్ క్రిస్ట్ అంటే 270 ఆ సంవత్సరాల్లో ఒక రోమన్ ప్రవక్త లాంటి ఓకే. ఆయన ఏంటంటే విచిత్రంగా ప్రేమ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ప్రేమికుల గురించి, ప్రేమ వివాహాల గురించి మొట్టమొదటిగా యూనివర్స్లో మాట్లాడింది ఆయన. ఓకే. వావ్. ఆ మాట్లాడిన దాన్ని బట్టి అక్కడ ఆ దేశానికి రాజు క్లాడియస్ అని ఆమె కుమార్తె ఉంటారు. ఆయన బోధనలకి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు క్లాడియస్. ఆయన బోధనలకి తీవ్రంగా అభిమానిగా మారిపోతుంది ఆయన కూతురు. చాలా విచిత్రమైన ఆ కూతురు ఆయన ప్రేమలో పడుతుంది. ఇంకా వ్యాలంటైన్స్ గురించి విపరీతంగా వ్యాలంటైన్ గురించి మాట్లాడుతుంటే ఈ కూతురు తన ప్రేమలో పడింది కాబట్టి వాడిని చంపేస్తానని ఆయనకి హ్యాంగ్ చేస్తాడు. హ్యాంగింగ్ ఆర్డర్స్ ఇస్తే February 14th ఆయనకి. సో అక్కడికి ఒక 2-3 దశాబ్దాల తర్వాత మరో రాజుగారు వచ్చి ఈ రోజుని ప్రేమికుల దినోత్సవంగా పెట్టాలి అని నిర్ణయిస్తారు. అక్కడి నుంచి ఇది వ్యాలంటైన్స్ డేగా మనం చెప్పుకుంటున్నాను నేను బ్రీఫ్. సో దీనిలో వ్యాలంటైన్స్ డే అంటే దయచేసి ఒకవేళ వ్యతిరేకించేవాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు ఈ మాత్రం సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. ప్రేమ అనేది తల్లికి కొడుక్కి ఉండే ప్రేమ, అక్కకి చెల్లికి, నాన్నకి పెళ్లి బిడ్డలకి, ఒక ఆడ మగ, అందరు తల్లి కూతుళ్ళు, తల్లి కొడుకులు, తండ్రి బిడ్డలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములకి ప్రేమ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అది రక్త సంబంధం. అంతే కదా. అది ప్రేమ లేనిదే రక్త సంబంధానికి విలువ లేదు. కానీ ఇక్కడ ఏ సంబంధం ఉండదు. ఒక స్త్రీకి ఒక పురుషుడికి వాళ్ళిద్దరి మధ్య ఏముండాలి? ఏ సంబంధం ఉందని ప్రేమ ఉండాలి? అదే భగవంతుడి తాలూకా లీల. ఆ భగవంతుడి సృష్టిలో ఆ ప్రేమ అనే ఒక అంటే కెమికల్ సృష్టి ప్రారంభమే ప్రేమతో మొట్టమొదట వచ్చింది. ఈ ఆడమకుండే ప్రేమని వ్యాలంటైన్ మాట్లాడితే రోమ్ నగరం రాజు క్లాడియస్ దగ్గర నుంచి ఈ రోజు వరకు వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు కాక. ఇన్ని వేల 270 బిఫోర్ క్రిస్ట్ అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి నుంచి ఇప్పటికీ దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఓకే, నేనంటానంటే ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవటంలో దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు అన్నది నా అభిప్రాయం. మీకు చెప్పినట్టుగా ఒక ఆడ మగకు ఉండేటటువంటి ప్రేమ. ఇప్పుడు మా ప్రేమ నేను నా వివాహ జీవితంలో నాకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అవన్నీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా చాలా విపులంగా తెలియజేశాం. ఆ ఇబ్బందుల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో భాగంగా మా ఇద్దరి మధ్య ఉండేది కూడా ప్రేమే, అభిమానం. ఈ రోజే నేను చెప్తున్నాను, వ్యాలంటైన్స్ డేలో మరొకటి కూడా ఉంటుంది. ఈరోజు ప్రేమించేవాళ్ళు నిజంగా ప్రేమికులైతే వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచుకోవాలి. ఈరోజు చేయాల్సింది ఏంటి? ఏం చేస్తాం? కేక్స్ కట్ చేస్తామా? లేదా బార్లకు వెళ్ళి ఎక్కడ వెళ్ళి ఇష్టానుసారం ఎంజాయ్ చేస్తామా? ఇది కాదు. ఆ పురుషుడు ఏమనుకుంటున్నాడు, ఆ మ్యాన్ ఏమనుకుంటున్నాడు, అలాగే విమెన్ ఏమనుకుంటుంది, వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయాల్ని వ్యక్తపరుచుకుంటూ ఆ అభిప్రాయాన్ని విజయం చేయటానికి మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా మాట్లాడుకునే రోజు ఇది. దీన్ని ప్రేమికుల రోజు అని మనం అనుకుంటాం. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప అదర్ యాక్టివిటీస్కి, అదర్ థింకింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వకూడదని నేను తెలియజేస్తాను, నా అభిప్రాయం. సో దానిలో భాగంగా మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయంలో చాలా అబ్స్టాకిల్స్ ఉంటాయి. మొదటి శత్రువు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, మానవుడు సంఘజీవి, అరిస్టాటిల్ చెప్పారు.
సంఘపరంగానే బ్రతుకుతాడు. ఏ అడవుల్లోనో వెళ్ళి యానిమల్‌లా ఉండడు. అవును. సంఘపరంగా బతికేటప్పుడు ఆ సంఘానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. యెస్. కొన్ని సాంప్రదాయాలుంటాయి. ఆ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో, ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో చాలా సాంప్రదాయాలున్నాయి. ఆ సాంప్రదాయాల్లో మనం ఉండే ప్రాంతానికి ఓ సాంప్రదాయం ఉంటది. ఆ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మనం ఏదైనా చేస్తే సమాజంలో దాని గురించి మాట్లాడతారు. చర్చ, రచ్చ. రచ్చ. ఇప్పుడున్న పూర్వం రోజుల్లో అంటే తెలిసేది కాదు ఈ విషయం. అవును, ఒక 20 అవును. ఇయర్స్ బ్యాక్‌కెళ్తే ఎవరేం చేస్తున్నారో తెలిసేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మినిట్ టు మినిట్ వెళ్ళిపోతుంది. అవును, ఎందుకంటే అవును. మీడియా ఈ ఇంటర్నెట్ విస్తృతి. అన్నది అవును, ఒక అవును. ఒక ప్రభంజనం సృష్టించింది. అవును, దానిలో భాగంగా మీడియా ఎవ్రీ మినిట్ వైస్ రిపోర్ట్ ప్రజలకెళ్తుంది. అవును. దీన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, దీని గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒక ఏదైనా ఒక నెగెటివ్ థింగ్ జరుగుతుందనుకోండి, దాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. అవును. అది అవును. మనిషికున్న లక్షణం. మీకు, నాకు అవును. అందరికీ అందరికీ లక్షణం. అంతే కదా! అవును. పాజిటివ్ థింగ్స్‌ని దృష్టి పెట్టుకోం. అవును. నెగెటివ్ థింగ్‌ని మీరు 10 కోట్లు పెట్టి అన్నదానం, వస్త్రదానం చేయండి, మిమ్మల్ని ఎవరు 10 పట్టించుకోరు. కోట్లు దొంగతనం చేశాననండి. ఏయ్! 10 కోట్లు దోపిడీ అస్సల. చేశానని ఆ 10 కోట్లు దోపిడీ చేశాడంట అన్నది హైలైట్ అవుతుంది. 10 అవునవును. కోట్లు పెట్టి అన్నదానం చేస్తే అది హైలైట్ అది. అస్సల. కామన్‌లాగా. ఇది మానవుడి తాలూకా టెండెన్సీ అండి. రైట్. మేడం, ఈ యొక్క వాలంటైన్స్ డే రోజు ప్రేమకు మీరిచ్చే నిర్వచనం ఏంటి? ఈరోజు మీ ఇంటర్వ్యూ చేయడం కరెక్టేనా? ఇంటర్వ్యూ చేయడం కరెక్టే. ఎందుకంటే మీరన్నట్టు ఏజ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా లవ్ చేస్తారు. సో, మా ఏజ్‌లో ఇలా నిర్ణయం తీసుకొని ఒకళ్ళొకళ్ళు అండర్‌స్టాండింగ్‌గా ఉండి, ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళడం. సో, మాకంటే ప్రేమికులు ఎవరు లేరని నేనైతే అనుకుంటున్నాను. అవునా? హ్మ్. సో, విమర్శిస్తున్నారుగా చాలా మందే. ఇప్పుడు ప్రేమేంటి? ఇది ప్రేమ ఎలా అవుతది? విమర్శించే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్తాను. మీరు మా పొజిషన్‌లో ఉంటే మాకు తెలిసేది. మేము ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసామో ఏంటో అది మాకు తెలుసు. మీకు తెలీదు కాబట్టి, మేము ప్రతీది కూడా మీకందరికీ చెప్తూనే వస్తున్నాం. ప్రతీది హ్మ్. కూడా క్లియర్‌గా అవును. ఉండాలని. మేము ఎప్పుడు కూడా అవును. అదైతే వాస్తవం. అవును. ట్రాన్స్‌పరెన్సీతోనే ఉన్నాం. ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నాము. దాంతోనే అన్ని విషయాలు కూడా మీకు చెప్పాము. హ్మ్. విమర్శించే వాళ్ళు కూడా అదే మేము చెప్తున్నాము. మా పరిస్థితుల ప్రభావం వల్ల మేము కలిసి ఉండాల్సొచ్చింది. ఓకే. కలిసున్న తర్వాత మాలో ప్రేమ, అండర్‌స్టాండింగ్ అవి డెవలప్ అయ్యి మా బాండింగ్ ఇంకా ఎక్కువై ఇలా ఇద్దరం హ్మ్. రైట్. ఈరోజు వాలంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం గదా! సో, ప్రేమికులకు మీరిచ్చే సందేశం ఏంటి? ప్రేమ అన్నది ఒక దైవత్వానికి సంబంధించింది. మీ ప్రేమని స్వచ్ఛంగా మనసుల్లో ఉంచుకోండి. మీ ప్రేమని స్వచ్ఛమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు, మీ భవిష్యత్తు దారుల కోసం భార్యాభర్తలు, ఇద్దరు ప్రేమికులు మీ అభిప్రాయాలు మనస్ఫూర్తిగా వ్యక్తపరుచుకోండి. ఆ వ్యక్తపరుచుకున్న అభిప్రాయాలుకే ఈరోజు మనం ఉపయోగించాలి. ఆ అభిప్రాయాల్ని సాకారం చేసుకునేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు, మీ ప్రేమ ద్వారా పుట్టినటువంటి మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని కూడా విజయవంతంగా ముందుకు నడిపించండి. తల్లిదండ్రులను గౌరవంగా చూడండి. స్నేహితుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెళ్ళ దగ్గర, అందరి దగ్గర ప్రేమతత్వాన్ని పొందండి. సూపర్. ఇంతకు సూపర్. మించి నేను ఎక్కువ చెప్పలేను. వండర్. మీరు చెప్పండి మేడం. ఇంకా సార్ చెప్పారు. ఇంకేం చెప్తా అంతకు అయ్యయ్యో! మించి. సార్ చెప్పిందాకంటే మీరు చెప్పారని చాలా అది డిమాండ్ ఉంటది. డిమాండ్ కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు అండర్‌స్టాండింగ్‌తో ఉండాలి. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. మగవాళ్ళు వాళ్ళని కొంచెం గౌరవిస్తూ, వాళ్ళని కొంచెం ప్యాంపర్ చేస్తూ, వాళ్ళు ఇప్పుడు సపోజ్ మేమేదైనా ఒక వండామనుకోండి. అదేదో బావుందని ఒక చిన్న ఇది ఒక మాట. మేము బా రెడీ అయితే నువ్వు బావున్నావు ఉప్పు అని ఒక తక్కువున్నా, చిన్నది. ఉప్పు తక్కువని చెప్పకూడదా అండి? చెప్పొచ్చు. 'పుష్ప 2లో అంటాడు కదా! ఇదేంట్రా ఉప్పు తక్కువున్నా చెప్పకూడదా అని. ఉప్పు చిన్న తక్కువ ఉంది అని చెప్పకుండా రేపు కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే బాగుంటుంది అని చెప్పండి. బావుంటదని చెప్పొచ్చు కదా! బావుంటుంది కదా! మాకు వినడానికి. ఓహ్! వావ్! బావుంది. బావుంది. రేపు ఇంకొంచెం ఇలా యాడ్ చేయి అంటే ఈ రోజు బావుంటుందని తక్కువ చెప్తూ ఉందని అర్థం. అంతే. అంతకు మించి ఏ ఆడపిల్ల ఏం కోరుకోదు హస్బెండ్ దగ్గర. ఆ హ్మ్. చిన్న ప్రేమనే కోరుకుంటది. ఆ ప్రేమతో లైఫ్ లాంగ్ ఉంటే ప్రతి ఒక్కరు లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటదని నేనైతే అనుకుంటున్నాను. రైట్. అదే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే యాహ్! అందరికి. అయితే ఇంకా ఉంది. అంటే ఇలా మీ ప్రేమని యాక్సెప్ట్ చేయని వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే గంత వయసులో పెద్దాయన్ని నువ్వెలా చేసుకో ఏదో స్వార్థం ఉండుంటది. మీరు ప్రేమికులు కాదు, కాముకులు ఇలా అనే వాళ్ళని ఏం ఇదే చెప్తారు? అతను కామికులు అనుకోవడానికి అతని ఏజ్ 58. పోనీ ఇక ఇది మీరు స్వార్థం అనుకోవడానికి అతను అన్ని వదిలి ఆస్తులన్నీ ఇచ్చేసి వచ్చారు. అవును. ఆ డబ్బులు కూడా మీరే డబ్బులు ఇవ్వాలి. కూడా ఇప్పుడు నేనే పెట్టాను. ఆ! సో మరి ఇప్పుడు నాది నిజమైన ప్రేమ అంటారా? కాదంటారో మీరే డిసైడ్ చేయండి. సూపర్బ్ అండి. ఇది నిజంగా గొప్ప ఆన్సర్ ఇది. వండర్‌ఫుల్ అండి. రైట్. నాకు లాస్ట్‌లో మీరు చెప్పాల్సింది మీరిద్దరు ఒకరికొకరు ఈరోజు వ్యక్తపరచుకోండి మీ ప్రేమని. అప్పుడు ఎలా వ్యక్తపరుచుకున్నారు? ఇప్పుడు ఎలా వ్యక్తపరుస్తారు? మధు, వాలంటైన్స్ డే సందర్భంగా ఐ లవ్ యూ. విష్ ఆల్ ది బెస్ట్. మే గాడ్ రాజా బ్లెస్ యూ. ఇప్పుడు అతను వినిపించిన కొన్ని ఎదవల వాయిస్ క్లిప్పులు లాంటివి వింటూ జీవితంలో మనకి ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా సరే అవన్నీ అధిగమిస్తూ ఇలాంటివన్నీ పట్టించుకోకుండా లైఫ్ లాంగ్ మనం ఎలాగే ప్రేమతో కలిసి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను.
ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఓ సూపర్ సూపర్. దీర్ఘాయుష్మాన్ భవ. మా ఛానల్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున, నా తరఫున కూడా మీకు వ్యాలంటైన్ డే శుభాకాంక్షలు. అంటే విడిపోతారు, వీళ్ళు కలిసి ఉండరు అనే వాళ్ళ అభిప్రాయాలను కూడా పటాపంచలు చేస్తూ మీరు ఒక చక్కటి ఒక ఇద్దరు ముగ్గురు బుల్లి మాదిరిలో అమ్మో ఇద్దరు ముగ్గురు ఒక చాలు. ఆల్రెడీ మాకు 5 పిల్లలు ఉన్నారు. అంటే ఒక మాదిరి ఒక శ్రీనివాస్ గారు మరి రెండు వద్దు ఉంటే మాధురి ఒక మాధురిలో 5 ఉన్నారు. ఆల్రెడీ శ్రీనివాస్ ఉన్నారు ఒకరు కదా. ఉన్నారు. చిత్రపీడికి ఒక్కడుంటే చాలు. అచ్చచ్చ, ఓకే. వాళ్ళకి ఒకటి కలపాలి ఇప్పుడు మనం. వండర్ఫుల్. వాళ్ళని సాధించి మీరు మీరు మంత్రి అవ్వాలి. వీళ్ళైతే మీరు కూడా ఎమ్మెల్యేనో మంత్రి నేను అవ్వాలి. మంత్రి వైఫ్ అవ్వాలి. అచ్చా మంత్రి, సూపర్. పొరపాటున కూడా ఏమీ మనసులోకి రావట్లేదు అది ఉంటే కదా కాబట్టి వస్తుంది. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్ సార్. Thank you. థ్యాంక్ యూ.